సంయుక్త కిసాన్ మోర్చా కొనుగోలు చేయాలి పొగాకుని ప్రభుత్వ సంస్థలు వెంటనే చేసి కారు చౌకగా పొగాకు కొనుగోలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. పట్టట్లేదు, కేంద్ర ప్రభుత్వానికి పట్టట్లేదు. ప్రైవేట్ కంపెనీలు కూడా మార్కెట్లోకి వస్తాయి. మెరుగైన రేటు తర్వాతనే ప్రభుత్వం మార్కెట్లోకి వచ్చింది, కొనుగోలు మొదలు పెట్టింది. ఆయన ప్రకటించడం జరిగింది. అయితే 200 రూపాయలు అన్నటువంటిది రైతుకు ఏమాత్రం కూడా గిట్టుబాటు అయ్యేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కనీసంగా 250 రూపాయలైనా మినిమంగా ఉండాలని చెప్పేసి మన సంయుక్త కిసాన్ మోర్చా కొనుగోలు చేయాలి. క్వింటాల్ పొగాకు 36,000 రూపాయలకు కొనుగోలు చేయాలి. క్వింటాల్ పొగాకు 36,000 రూపాయలకు కొనుగోలు చేయాలి. క్వింటాల్ పొగాకు 36,000 రూపాయలకు రైతు గెలవాలి, రైతు గెలవాలి, రైతు గెలవాలి. ఈ రోజు రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతన్నలు డాక్టర్ ద్వారా నిరసనలు తెలియజేస్తా ఉన్నారు. తక్షణమే ప్రభుత్వాన్ని జోక్యం చేసుకుని పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించి పొగాకు పంటకు కొనుగోలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఒకే వైపు రావాలి, వెనక 2 వీలర్స్ ఉండాలి. అలాగే
పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ గత 2 మాసాల కాలంగా వివిధ రూపాల్లో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి 50,000 మంది పొగాకు రైతాంగం ఆందోళన చెందుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పదే విజ్ఞప్తి చేయడం జరిగింది. గత 20 రోజుల క్రితం గుంటూరులో ఉన్నటువంటి టొబాకో పోర్టు దగ్గర వేలాది మంది రైతాంగం పోయి చర్చలు జరిపితే చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తాం, పొగాకు రైతులు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి నమ్మబలికారు. కానీ ఇంతవరకు 2 మాసాలు అవుతా ఉన్నా కూడా పొగాకు రైతుల దగ్గర ఉన్నటువంటి పొగాకును కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. పైగా గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి ఒకవైపున డిమాండ్ చేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న మంత్రివర్గ సమావేశం పెట్టుకొని అందులో 200 రూపాయలకు తక్కువ లేకుండా కొనుగోలు చేయాలని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. కానీ 200 రూపాయలు కొనుగోలు చేయడం అంటే రైతుల యొక్క ఆత్మహత్యలను ప్రేరేపించడం తప్ప మరొక మార్గం లేదు. కనీసం 250 రూపాయలకైనా కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి 50,000 మంది రైతాంగం దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి 66,000 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి 22,000 కోట్ల రూపాయలు ఈ యొక్క పొగాకు సిగరెట్ల ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని రాష్ట్ర కేంద్ర ఖజానాలకు కూడబెడతాంటే 1,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తే ఆ డబ్బులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రం 500 కోట్లు, కేంద్రం 500 కోట్లు ఇవ్వడానికి లేదని చెప్పి మొరాయించుతున్నారు. మరి కార్పొరేట్ కంపెనీలకు 16,50,000 కోట్ల రూపాయలు వారికి అప్పులు రద్దు చేసి మరి రైతాంగం యొక్క వెన్ను విరుస్తారా? రైతులు అంటే మీకు ఏమాత్రం కూడా కనికరం లేదా? రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉంటే వాటి గురించి మీరు కనీసం అడ్రస్ చేయరా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినటువంటి రేటు పొగాకు రైతాంగానికి ఏమాత్రం కూడా సరిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో కనీసం 250 రూపాయలు ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొగాకు రైతులను, అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకులను మీ 4 మంత్రులతో పాటు ఢిల్లీకి రాయబారాన్ని తీసుకొని పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం రైతుల దగ్గర ఉన్నటువంటి పొగాకును కొనుగోలు చేసినంత వరకు ఈ ఆందోళన కార్యక్రమాలు రైతుల పక్షాన కొనసాగుతాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ పత్రికల్లో, టీవీల్లో వచ్చేటువంటి వార్తలు చూసి మోసపోయేటువంటి స్థితిలో ఇంకా పొగాకు రైతాంగం లేదని చెప్పి గుర్తించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.